ప్రత్యేక హోదా కోసం తమ ఎంపీలతో రాజీనామాలకు సైతం సిద్ధమన్నారు వైసీపీ అధినేత జగన్. ఎంపీలు రాజీనామా చేస్తే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు. అధికార పార్టీ ఎంపీలు కూడా రాజీనామాలకు సిద్ధం కావాలన్నారు జగన్. అందరం కలిసికట్టుగా ఒక్కటైతేనే మనం సాధించుకునే కార్యక్రమం సునాయాసంగా సాధించుకోగలుగుతాం. నేను ఇంకొకటి కూడా గట్టిగా చెప్తా ఉన్నా, రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి ఇంకొకటి కూడా గట్టిగా చెప్తా ఉన్నా, రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని ఈ క్యాండిల్ లైట్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడమే కాకుండా అందరం కలిసి ఢిల్లీకి పోదాం, చంద్రబాబు నాయుడు గారిని డెలిగేషన్ తీసుకొని పోదాం, పోయేదానికి సిద్ధంగా ఉంటే రమ్మని చెప్పి కూడా నేను ఆహ్వానిస్తా ఉన్నా. నేను కూడా చంద్రబాబు నాయుడు గారితో వస్తా. రావడమే కాకుండా అక్కడ గాన ఢిల్లీ వాళ్ళు గాన ఒప్పుకోకపోతే చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా చెప్తా ఉన్నాం, తన మంత్రులను కేంద్రంలో ఉన్న తన మంత్రులను ఉపసంహరించుకోమని చెప్పండి. అందరం రాజీనామా అందరి ఎంపీల చేత రాజీనామా చేయిద్దాం. రాజీనామా చేయించి రాష్ట్రంలో ఉన్న మొత్తం 25 సీట్లకు ఎంపీ సీట్లకు దేశం మొత్తం చూసేట్టుగా ఎలక్షన్స్కు పోదామని చెప్పి కూడా గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు అందరూ ఒకటి కావాలని పిలుపునిచ్చారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. ప్రత్యేక హోదాపై పోరును కట్టడి చేసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నించడం బాధాకరమన్నారు. ఎన్నికల సమయంలో 5 ఏళ్లు కాదు 15 ఏళ్లు హోదా కావాలన్న వాళ్లు ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు జగన్. పార్లమెంట్లో ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని గట్టిగా ఒత్తిడి చేయాల్సిన వారే వెనుకడుగు వేస్తున్నారని ఆరోపించారు. ప్యాకేజీలో మాకు అందాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు అబద్ధాలు చెప్తా ఉంటే, నిజంగా హోదాలో ఉన్న అన్ని అంశాలు మనకు అందాయా అని అడుగుతా ఉన్నా. హోదాలో ఉన్న అన్నిటికన్నా ముఖ్యమైన అంశం హోదాలో ఉన్న అన్నిటికన్నా ముఖ్యమైన అంశం ప్రత్యేక హోదా వల్ల మాత్రమే, ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఇచ్చే పారిశ్రామిక రాయితీలు, కేవలం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఇచ్చే ఇటువంటి రాయితీలు 100% ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్, 100% ఎక్సైజ్ డ్యూటీ కట్టవలసిన పని లేకుండా ఉండే ఎగ్జంప్షన్, ఇవాళ జిఎస్టీ ఉన్న నేపథ్యంలో జిఎస్టీని కూడా వేవర్ చేసే ఎగ్జంప్షన్, ఫ్రైట్ రీయింబర్స్మెంట్లు కూడా, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా తిరిగి వెనక్కు ఇచ్చే ఇటువంటి ఇన్సెంటివ్స్ కేవలం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఇచ్చారు తప్ప ఇటువంటి ఇన్సెంటివ్స్ ప్రత్యేక హోదా లేని రాష్ట్రానికి ఏ ఒక్క రాష్ట్రానికి కూడా ఇంతవరకు ఇవ్వాల. దావోస్, సింగపూర్ వెళ్లి చంద్రబాబు ఎన్ని షోలు చేసినా రాష్ట్రానికి పెట్టుబడులు రావని, రాయితీలు ఇస్తేనే ఎవరైనా రాష్ట్రం వైపు చూస్తారని చెప్పారు జగన్. ఈవెంట్ల పేరుతో కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారని చెప్పిన జగన్ స్కామ్లు బయటపడకుండా చంద్రబాబు మేనేజ్ చేసుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారికి నేను ఇవాళ గట్టిగా చెప్తా ఉన్నా, డావోస్కు పోవాల్సిన పనుల, సింగపూర్కు పోవాల్సిన పనుల, చైనాకు పోవాల్సిన పనుల, జపాన్ తిరగవలసిన పనుల, మీ విహారయాత్రలకు ఇవన్నీ తిరగాల్సిన పనుల, తిరిగి దానికి ఇండస్ట్రీస్ అని చెప్పి చెప్పవలసిన పనుల, చేయాల్సిందల్లా సిన్సియర్గా నిజాయితీగా నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు చేయాల్సిన పని నిజాయితీగా చెయ్యి. నువ్వు ఎలాగో నువ్వు ఇచ్చిన మాటలన్నీ నువ్వేదైతే చేస్తానని చెప్పి చెప్పావో ఎన్నికలప్పుడు అవన్నీ ఎలాగో మోసం చేసావు. కనీసం ముఖ్యమంత్రి హోదాలో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు చేయాల్సిన పోరాటం అన్న నిజాయితీగా చెయ్యి. నువ్వు చేయాల్సిన పోరాటం అన్న నిజాయితీగా చేసి పోయి ఎక్కడ దేశాలు తిరగాల్సిన పనుల పోయి మోడీ గారి దగ్గరికి వెళ్ళి మోడీ గారి సమక్షంలోనే మోడీ గారు కూడా చెప్పారు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కలిసికట్టుగా ఓటేసినారు. రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఇచ్చిన మాట, ఆ మాట ఖచ్చితంగా నెరవేర్చండి అని చెప్పి ఢిల్లీకి వెళ్ళి కూర్చోండి. ఒకవేళ అటువంటి మాట వాళ్ళు నిలబెట్టలేకపోతే కేంద్రంలో ఉన్న మీ మంత్రులను ఉపసంహరించుకుంటామని చెప్పి గట్టిగా అల్టిమేటం ఇచ్చే కార్యక్రమం చేసి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే కార్యక్రమము, నీ సొంత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టకుండా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే కార్యక్రమం దగ్గరుండి చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారికి నేను ఇవాళ గట్టిగా డిమాండ్ చేస్తూ గట్టిగా చెప్తా ఉన్నా.